వర్షాకాలంలో ఆ జిల్లాలో వరదలకు గురవుతున్నాయి. చినుకు పడితే ఆ ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో వణికిపోతూ ఉంటారు. ఆక్రమణలతో కుచించుకుపోయిన ఉప్పుటేరు కొంపలు ముంచేస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉప్పుటేరుతో పొంచి ఉన్న ప్రమాదంపై స్పెషల్ స్టోరీ. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు కృష్ణా గోదావరి నదులు అవి ఏరులైన నదులైన ఆ నీరు ప్రవాహం మొత్తం కూడా కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలవాల్సిందే. అయితే ఉప్పుటేరు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవడంతో మొత్తం నీరు స్టాగ్నేట్ అవడంతో ప్రతి ఏటా కూడా లక్షలాది ఎకరాల్లో పంట మునిగిపోతుంది, పెద్ద ఎత్తున నష్టం ఏర్పడుతుంది. అయితే ఈ ఉప్పుటేరు ప్రక్షాళనకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, అధికారులు ఏ విధమైన ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. భారీ వర్షాలు పడితే ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ముంపుకు గురవుతున్నాయి. దీనికి కారణం ఉప్పుటేరే. ఆక్రమణదారులు ఉప్పుటేరును పిల్ల కాలువగా మార్చేశారు. మరోవైపు ఇసుక మేటలు వేసి కాలువ ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది. నీటి ప్రవాహం నిలిచిపోవడంతో వర్షపు నీరు వరద రూపంలో విజయవాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి ప్రాంతాలను ముంచేస్తోంది. కబ్జాలతో ఉప్పుటేరు స్వరూపం ఆందోళనకర స్థితికి చేరింది. కొల్లేరుకు పెనుముప్పుగా పరిణమించింది. వర్షపు నీరు వరదల రూపంలో బుడమేరు నుంచి కొల్లేరులో కలుస్తుండగా, కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా ఆ నీరు సముద్రంలోకి కలుస్తుంది. 240 మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఉప్పుటేరు కొన్ని చోట్ల పిల్ల కాలువల మారి 80 మీటర్లకు కుచించుకుపోయింది. సాధారణ రోజుల్లో ఉప్పుటేరు ద్వారా 15,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి చేరుతుండగా, ఆక్రమణల మూలంగా ఉప్పుటేరు కుచించుకుపోవడంతో ప్రస్తుతం ఈ సామర్థ్యం 10,000 క్యూసెక్కులకు తగ్గింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం, మొగల్తూరు మండలాల్లోని మురుగునీరు ఉప్పుటేరులోనికి చేరుతుంది. ఈ ప్రాంతాల్లో పలు గ్రామాల్లో ఉప్పుటేరును ఆక్రమించి ఇళ్లు కట్టుకోవడమే కాక చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తుండటంతో శివారు ప్రాంతాల్లో భూములు ముంపులకు గురవుతున్నాయి. మంచినీటి సరస్సైన కొల్లేరు ఉప్పు నీరుతో కలుషితమవుతుంది. కొల్లేరులో ప్రవాహం నిలిచిన రోజుల్లో ఉప్పుటేరు నుంచి సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోండగా, రొయ్యల చెరువు నుంచి ఉప్పు నీరు కొల్లేరులోకి చేరుతుంది. ఇది భవిష్యత్తులో పెను విపత్తుకు కారణమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పుటేరుపై రైల్వే శాఖ నిర్మించిన 2వ బ్రిడ్జితో సైతం ముంపు సమస్య ఏర్పడుతుందంటున్నారు స్థానికులు. ఇక్కడ నీరు నిలవకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రైలు బ్రిడ్జి అక్కడ ఉన్నది ఆ 5 కానాల నుంచే వాటర్ వెళ్ళాలి. పైనుండి ఎంత వెడల్పు చేసుకొచ్చినా, ఎంత వాటర్ వచ్చినా ఆ 5 కానాల నుంచే వాటర్ వెళ్తుంది. ఉప్పుటేరు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ చేయాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. గత ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 9 కోట్ల రూపాయలు డ్రెడ్జింగ్ పనులకు కేటాయించింది. ఉప్పుటేరు వెంబడి కబ్జాలను కూడా తొలగించాలని ముంపు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొల్లేరు ఉప్పు కయ్యగా మారకుండా ఉండాలంటే ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మించాలంటున్నారు నిపుణులు. కొల్లేరులో నీటిని నిల్వ చేయడానికి ఆకివీడు మండలం దుంపగడప దగ్గర రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. సముద్రపు నుంచి ఉప్పుటేరులోనికి సముద్రపు నీరు ఎగదన్నకుండా ఉండేందుకు కృష్ణా జిల్లా మోళ్లపర్రు వద్ద మరో రెగ్యులేటర్ నిర్మిస్తే బెటర్ అంటున్నారు. ఉప్పుటేరు మధ్య భాగంలో కూడా నిర్మాణం చేపడితే యనమదుర్రు డ్రైన్లోకి ఉప్పు నీరు ఎగదన్నకుండా ఉంటుందని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఉప్పుటేరును ప్రక్షాళన చేస్తామని, రెగ్యులేటర్లు నిర్మిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయని, కానీ అమలు కావడం లేదన్నారు. ఇలా ఉప్పుటేరు సమస్యలపై ఆందోళనలు పెరగడంతో అధికారులతో కలిసి కొల్లేరు, కైకలూరు, ఆకివీడు మండల పరిధిలోని ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి సైతం తీసుకువెళ్లారు. లాస్ట్ ఇయర్ ఈ బుడమేరు డైవర్షన్ చేసిన తర్వాత కొన్నాళ్ళు కొల్లేటికి ఇంత పెద్ద ముప్పు ఎప్పుడు రాలేదు. అంతకుముందు ఒక 20 ఏళ్ల ముందు ఉండేది. ఇండివిజువల్ రైతులు కొల్లేరు గట్టున ఆనుకుని కొల్లేటి లోపలికి చెరువులు చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి లాభం ఉండొచ్చు, బట్ దానివల్ల పై వాళ్ళకి అందరికీ నష్టం జరుగుతుంది. అందుకని అవి తొలగించాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమన్నారు. ఇరిగేషన్ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా ఉంది, 120 జీవోలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీనికి సహకరిస్తా ఉన్నారు. వర్షాలు కురిస్తే తమకు కునుకు లేకుండా పోతుందంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు. తమ సమస్యను కూటమి ప్రభుత్వం శాశ్వతంగా తీరుస్తుందని ఆశిస్తున్నారు.